ఓం శాంతి. ఈరోజు మమ్మ కోసం అనుభవాలు చదువుకుంటున్నాం మనము. అందులో సరళా దీది అహ్మదాబాద్ నుండి వారి అనుభవాన్ని మనం వింటాము. माँ सरस्वती ने ही मुझे गुरुमुखी लिखना पढ़ना सिखाया. माँ सरस्वती నాకు గురుముఖి అంటే పంజాబీ భాష రాయడము చదవడము నేర్పించారు అని చెప్తున్నారు. अहमदाबाद से दीदी सरला जी मम्मा के संबंध में अपना अनुभव सुनाती कि मीठी मम्मा से जो मधुर मिलन इस जीवन में हुआ है और अलौकिक अनुभव और प्राप्ति हुई है, उसका वर्णन करने में मुझे अलौकिक आनंद का अनुभव हो रहा है. అహ్మదాబాద్ నుండి సరళా దీది మమ్మ సంబంధంలో తన అనుభవం వినిపిస్తూ చెప్తున్నారు. మధురమైన మమ్మతో ఏదైతే మధురమైన మిలనం ఈ జీవితంలో జరిగిందో, అలౌకిక అనుభవం మరియు ప్రాప్తి ఏదైతే నేను పొందేనో దాని వర్ణన చేయడంలో కూడా నాకు ఒక అలౌకిక ఆనందం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు. आज से 49 साल पहले मुंबई माटुंगा में हमारे पड़ोस में ब्रह्मा कुमारी बहनें पधारी थी और सबसे पहले हमारी मुलाकात दादी ब्रिजेंद्र जी से हुई. ఈ రోజు నుండి అంటే ఈ అనుభవం రాసినప్పుడు చెప్తున్నారు. అప్పటి నుండి 49 సంవత్సరాల పూర్వము ముంబైలో మాటుంగా అనే ఏరియాలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ పక్కన బ్రహ్మకుమారి అక్కలు వచ్చారంట. అయితే అందరికన్నా ముందుగా నేను కలవడం అనేది బ్రిజేంద్ర దాదితో నా కలయిక జరిగింది అని చెప్తున్నారు సరళా దీది. బ్రిజేంద్ర దాది హోలీ మనానే ఆబు జానే వాలి థీ. ఆ రోజుల్లో బ్రిజేంద్ర దాది హోలీ చేసుకోవటానికని ఆబు వెళ్తున్నారంట. वो हमारी लौकिक नानी और बड़ी बहन को साथ ले जाने के लिए आई थी क्योंकि वे आश्रम में आते जाते रहते थे. వీళ్ళ పక్కనే సెంటర్ ఉండేదంట, బ్రహ్మకుమారి అక్కలు ఉండేవారు. బ్రిజేంద్ర దాది తెలుసు. వీళ్ళ లౌకిక అంటే సరళా దీది వాళ్ళ లౌకిక అమ్మమ్మ మరియు వాళ్ళ అక్క వీళ్ళని బ్రిజేంద్ర దాది ఆబు వెళ్తున్నారు కదా హోలీ జరుపుకోవడానికి, వీళ్ళని కూడా నేను తీసుకెళ్తాను అని వచ్చారంట వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్క ఇద్దరు సెంటర్కి రావడం వెళ్ళడం చేస్తూ ఉండేవారంట. తబ్ మైనే ఎస్ఎస్సికి పడాయి పూరి కీర్తి. అప్పటికి నేను 10th పూర్తి చేశాను. హమ్ని కహా హమే బి మధుబన్ లే చలో. అయితే నా చదువు 10th పూర్తయింది, అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను చెప్పాను నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని అడిగారంట సరళా దీది. మేబీ ఉన్కే సాత్ ఆబు చలి ఆయి. వాళ్ళతో కలిసి నేను కూడా ఆబు వచ్చాను. उस समय कोटा हाउस और धौलपुर हाउस में आश्रम था. అప్పటికి కోటా హౌస్ ధౌల్పూర్ హౌస్ అని అక్కడ हेड क्वार्टर ఉండేది ఆబులోని. मुझे उस समय ये भी पता नहीं था कि पिताश्री कौन है, मातेश्वरी कौन है, उनके साथ हमारा क्या संबंध है. అప్పట్లో నాకు ఇది కూడా తెలీదు. నేను మధుబన్ అయితే చేరిపోయాను, కానీ ఈ పితాశ్రీ ఎవరు, మాతేశ్వరి ఎవరు, వారితో మన సంబంధం ఏంటి, నా సంబంధం ఏంటి, ఇది నాకు తెలీదు. जब वहाँ पर पहुँचे तो हाल में एक संदली पर पिताश्री और दूसरी संदली पर మాతేశ్వరి విరాజమాన్ थे. హాల్లో చేరుకోగానే చూశాను, ఒక స్టేజ్ మీద పితాశ్రీ బ్రహ్మబాబా ఉన్నారు, ఇంకో స్టేజ్ గద్ది దానిపైన మాతేశ్వరి మమ్మ కూర్చొని ఉన్నారు. उस समय 5-6 सेवा केंद्र ही पूरे भारत में थे और इन सब सेवा केंद्रों से थोड़े थोड़े बहनें భాయి హోలీ మనానే పਹੁంచేతే. అప్పటికి ఇండియాలో అంతా భారతదేశంలో అంతా 5-6 సెంటర్లు మాత్రమే ఉండేవి అంట. ఈ సెంటర్లు అన్నిటి నుండి కొద్ది మంది అన్నయ్యలు అక్కలు హోలీ జరుపుకోవడానికని మధుబన్ బాబా దగ్గరికి చేరుకున్నారంట. हम भी होली मनाने पहुंच गए थे.
నేను కూడా వాళ్ళతో పాటు హోలీ జరుపుకోవడానికని చేరుకున్నాను. बाबा मम्मा के साथ हमने होली मनाई, उससे हमारा मन बहुत प्रसन्न हुआ. మమ్మా బాబాతో కలిసి హోలీ జరుపుకున్నాము. నా మనసు చాలా ప్రసన్నమైంది. సాధనాదేవి మాతృదేవి బన్ గయి. మమ్మ సాధనాదేవిగా తయారై మాతృదేవి అయిపోయారు అనే అనుభవం చెప్తూ ఉన్నారు सरला दीदी. मम्मा कुमारी होते हुए भी पुरुषार्थ करके मातेश्वरी यज्ञमाता बनी और आध्यात्मिक जीवन में आगे बढ़ी. मम्मा ఒక కుమారి అయి ఉంటూ కూడా పురుషార్థం చేసి మాతేశ్వరిగా యజ్ఞమాతగా తయారయ్యారు. ఆమె ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళారు. ఉన్కో దేఖ్ హమే ఉన్ జైసా బన్నే కి ప్రేరణ మిली थी. మమ్మను చూసి ఆమెలాగా తయారవ్వాలనే ప్రేరణ మాకు లభించింది. బాబాని హమే హస్సీ మీ పూఛాతా బచ్చే తుమ్హే మమ్మా జైసా బన్నా హే. బాబా ఒకసారి సరదాగా మాట్లాడుతూ అడిగారంట, బచ్చి నువ్వు మమ్మలాగా తయారవ్వాలనుకుంటున్నావా అని. बनना है तो मम्मा की पूंछ पकड़ लो, अर्थात मम्मा का अनुसरण करो. कहते हैं कि काम देने की पूंछ पकड़ने से संसार रूपी सागर से पार हो जाते, वैसे तुम्हें भी మమ్మా జైసా బన్నా హై తో మమ్మకి పుంచ్ పకడో. అప్పుడు బాబా అన్నారంట, బచ్చి నువ్వు మమ్మలాగా తయారవ్వాలనుకుంటున్నావా అని అడుగుతూ బాబా అన్నారంట, మమ్మలాగా తయారవ్వాలంటే మమ్మ తోక పట్టుకో నువ్వు అన్నారంట. అంటే మమ్మని ఫాలో చెయ్యు, అనుసరించు అని చెప్తారు కదా. కామధేను తోక పట్టుకుంటే ఈ ప్రపంచం అనే సాగరం నుండి తీరానికి వెళ్ళిపోతాము, సంసార సాగరం నుండి అని కథల్లో చెప్తారు కదా. అలాగా నువ్వు కూడా మమ్మలాగా తయారవ్వాలంటే మమ్మ తోక పట్టుకో అని చెప్పారంట బాబా. అంటే మమ్మని ఫాలో అవ్వు అని. మంత్రముగ్ధ కర్నే వాళ్ళే దో శబ్ద. మమ్మ నోటి నుండి మంత్రముగ్ధులుగా చేసే 2 మాటలు ఏముండేవో తెలుసా? మమ్మ సంగీత విద్య में प्रावीण थी, उनका ప్రతిభాశాలి వ్యక్తిత్వ. మమ్మ సంగీతంలో ప్రవీణతగా ఉండేవారు. ఆమె వ్యక్తిత్వం చాలా ప్రభావశాలిగా ఉండేది. మమ్మ పూరి రాత్ యోగ్ లగాకర్ పురుషార్థ్ కియా కర్తీ థీ. పూర్తి రాత్రులు కూడా యోగం చేసి పురుషార్థం చేసేవారంట మమ్మ. పురుషార్థ్ కే ప్రతి ఉनको बहुत लगन और प्रीति. పురుషార్థం పట్ల చాలా తపన, చాలా ప్రీతి మమ్మలో ఉండేది. ఇన్ బాతోనే హమే భీ ఉన్ జైసా బన్నే కి ప్రేరణ ది. మమ్మలో ఉన్న ఈ తపన మమ్మలాగా తయారు కావాలి అనే ప్రేరణ మాకు కూడా కలిగించేది. जब भी बाबा मम्मा को बुलाए अथवा कोई सेवा बताए तो मम्मा के मुख से 2 शब्द ही निकलते थे. ఎప్పుడు బాబా మమ్మని పిలిచినా, మమ్మకి ఏదైనా సేవ ఇచ్చినా అప్పుడు మమ్మ నోటి నుండి 2 మాటలు వచ్చేవి. ఏంటవి? जी बाबा అని. इन 2 शब्दों में बाबा के प्रति उनका सम्मान और स्नेह इतना भरा रहता था कि सुनने वालों को 2 शब्द मंत्रमुग्ध कर देते थे. ఆ 2 మాటలు ఏవైతే మమ్మ నోటి నుండి వచ్చేవో జీ బాబా అనేటప్పుడు ఎలా ఉండేది అంటే అందులో బాబా పట్ల సమ్మానము, స్నేహం ఎంతో నిండి ఉండేది. ఆ మాటలు మమ్మ నోటి నుండి వినేవాళ్ళు మంత్రముగ్ధులైపోయేవారు. दैवी सभ्यता के संस्कार भरने वाली आदि शक्ति. దైవీ సభ్యత నింపే సంస్కారం ఉండేది మమ్మలో. అటువంటి ఆదిశక్తిగా ఉండేవారు. मम्मा हमें शिक्षा देती थी कि आपस में जब बात करते तो बहुत धीमे स्वर में करने, यहाँ तक कि 2 बात करते तो तीसरे व्यक्ति को सुनना ही नहीं देना चाहिए. మమ్మ ఎప్పుడు కూడా మాకు శిక్షణ ఇచ్చేటప్పుడు నేర్పించేవారు ఏంటంటే పరస్పరం మాట్లాడుకునేటప్పుడు చాలా నెమ్మదిగా చిన్న గొంతుతో మాట్లాడుకోవాలి అనేవారంట. ఎలా అంటే మీరిద్దరు మాట్లాడుకుంటే 3వ వ్యక్తికి వినిపించకూడదు, అలా మాట్లాడాలి అని నేర్పించేవారంట మమ్మ. मम्मा चलती भी ऐसी थी कि किसी को पता भी नहीं पड़ता था कि मम्मा आई కప్ ఆర్ గయి కప్. మమ్మ నడిచేటప్పుడు కూడా ఎవరికి తెలిసేది కూడా కాదంట. మమ్మ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది తెలిసేదే కాదంట. मम्मा कहती थी कि बच्चे हमारी चलन भी ऐसी हो कि धरती को कष्ट ना हो. అంత నెమ్మదిగా సౌండ్ లేకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారంట మమ్మ. మమ్మ అనేవారంట మనం నడిచే నడక కూడా ఎలా ఉండాలంటే భూమికి कष्टम कलगकूडदु. कई लोग ऐसे चलते जैसे कि रावण, कहानियों में आता है कि रावण जब चलता था तो धरती हिलती थी, कांपती थी.
కొంతమంది ఎలా నడుస్తారంటే రావణుడు నడుస్తున్నట్టు. కథలు రాశారు కదా! రావణుడు నడిస్తే అడుగేస్తే భూమి కదిలిపోయేదట. హ్మ్. हम देवता बनने वाले इसलिए हमारी చాల్ దేవతోं जैसी होनी चाहिए అయితే మా అమ్మ అనేవారు మనం దేవతలు అవుతున్నాం కదా అందుకని మనం నడిచే నడకైతే దేవతల్లాగా ఉండాలి అనేవారంట. బిల్కుల్ ఆవాజీ నీ హోనీ चाहिए అస్సలు సౌండ్ రాకూడదు మనం నడిచేటప్పుడు అనేవారంట మా అమ్మ. మమ్మ ने ये भी सिखाई कि कैसे एक दूसरे को बुलाना होता है అలాగే ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు కూడా ఎలా పిలవాలి అనేది నేర్పించారు మమ్మ. जब हम मुंबई में रहते थे तो हमारे घर के सामने हमारी नानी का घर था. ఎప్పుడైతే ముంబైలో ఉండేవాళ్ళం మేము అప్పుడు జ్ఞానంలో వచ్చినప్పుడు మా ఇంటి ఎదురుగా అమ్మమ్మ ఇల్లు ఉండేది మా అమ్మమ్మ గారి ఇల్లు అని सरला दीदी చెప్తున్నారు. जब हमें किसी को बुलाना होता था तो हम अपने घर में ही रहकर आवाज़ से बुलाते थे कि इधर आओ ये बात सुनो. అయితే మేము పిలుచుకునేటప్పుడు ఒకరినొకరు ఈ ఇంటి నుండి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పిలుచుకునేవాళ్ళం అని చెప్తున్నారు. ఎదురుగానే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు గదా! ఇక్కడి నుండి అక్కడికి అరిచేవారంట. పిలవాలన్నా లేదా ఏదైనా మాట చెప్పాలన్నా ఇలా రండి, ఇలా రా అని ఇక్కడి నుండి అరిచి ఈ మాట విను అని ఇది మాట చెప్పడం అలా ఒకరికొకరు ఆ ఇంటి నుండి ఈ ఇంటికి మాట్లాడుకునేవారంట వాళ్ళు. హ్మ్. ఎదురుగానే ఒకరి ఇల్లు ఒకరికి ఎదురుగా ఉండడం వలన. एक बार वहाँ क्लास में मम्मा ने सुना है कि एक दूसरे को जोर से आवाज़ देकर नहीं बुलाना चाहिए. उस व्यक्ति के नज़दीक जाकर कहो आपसे हमें कुछ बात करनी आप आओ. इस प्रकार शांति से प्रेम से और धीमे स्वर से बोलना चाहिए. అయితే ఒకసారి క్లాస్కి వెళ్తే క్లాస్లో మమ్మ చెప్పారంట ఒకరినొకరు గట్టిగా పిలవడం కూడా ఉండకూడదు పెద్ద సౌండ్ చేసి ఎవరైనా పిలవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి మీతో కొంచెం మాట్లాడాలి రండి అని పిలవాలి అంతేగాని ఎక్కడో ఒక గదిలో నుండి ఇంకో గదిలో గట్టిగా అరిచి అలా పిలవకూడదు అని మా అమ్మ చెప్పారంట. అది కూడా ఒక దైవీ లక్షణం. ఈ గది నుండి ఆ గదిలో ఉన్న వాళ్ళని ఎందుకు పిల్లని ఆ గదిలో ఉన్నారు మన దగ్గరలో లేదని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఈ విధంగా శాంతిగా ప్రేమతో నెమ్మదిగా ఉండే గొంతుతో మాట్లాడాలి అని చెప్పారంట మా అమ్మ. मम्मा कहती थी कि आप देवता बनते हो देवता कभी जोर शोर से हंसते नहीं बोलते नहीं और चलते नहीं. ఒకటి నడవడం, రెండోది మాటలు, మూడోది మమ్మ చెప్పారంట దేవతలు అవుతున్నాం కదా మనం దేవతలు అయ్యే వాళ్ళు ఎప్పుడు గట్టిగా నవ్వరు, పడి గట్టిగా నవ్వడం అలాగా ఉండరు. గట్టిగా మాట్లాడరు, గట్టిగా కూడా నడవరు వాళ్ళు, అంటే పెద్ద సౌండ్ చేసి నడవరు అని చెప్పారంట మా అమ్మ. సబ్ కుచ్ ధీమే సే శాంతి సే కర్తే. దేవతలంటే అన్నీ చాలా నిదానంగా శాంతిగా చేస్తారు, నెమ్మదిగా. నిదానంగా అంటే లేట్గా అని కాదు, అంటే సౌండ్ రాకుండా అది ఇతరులకి డిస్టర్బెన్స్ కష్టం అనేది వాతావరణంలో లేకుండా అలా చేస్తారు. ఆప్‌కో భీ ऐसे ही चलना चाहिए. దేవతలు అలా ఉంటారు కాబట్టి మనం కూడా అలా నడవాలి అని చెప్పారంట మా అమ్మ. మమ్మ कहती थी कि अगर कोई आपको शिक्षा देता है तो उसको प्यार और संयम से सुनना चाहिए. ఇంకో పాయింట్ మమ్మ ఏం చెప్పేవారంటే ఎవరైనా మీకు ఏదైనా శిక్షణ ఇస్తారు కదా ఇది తప్పు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా ఉండకూడదు ఏదైనా చెప్పేటప్పుడు ప్రేమగా नियम प्रकाరంగా వినాలి దాన్ని. उसी समय उनको ये नहीं कहना चाहिए कि ये ऐसा नहीं वैसा नहीं मैंने किया ही नहीं. ఆ టైంలో వాళ్ళకి డైరెక్ట్గా మనం చెప్పకూడదు. ఇలా కాదు అలా కాదు మీరు అలా అనకండి నేను ఇది చెయ్యలేదు అని అనకూడదు. నేను ఇది కాదు నాకు ఇది మీరు టీచ్ చేయకండి నాకు ఇలా మీరు లెసన్ ఇవ్వకండి క్లాస్ ఇవ్వకండి అలా మనం అనకూడదంటాం. हो सकता है कि वो बात अभी लागू नहीं होती हो शायद भविष्य में काम आने वाले हो. అది మనం చేసి ఉండకపోవచ్చు తప్పు, కానీ ఎదుటి వాళ్ళు మనకి అది శిక్షణ ఇస్తున్నారు అనుకోండి అది మనకు వర్తించదు. ఇప్పుడు మనం చేయలేదు కూడా తప్పు అలాంటి భావాలతో మనల్ని ఏమీ మనలో పొరపాట్లేదు కానీ వాళ్ళు శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు కొన్ని వినండి భవిష్యత్తులోనే అది పనికి రావచ్చు ఎప్పుడైనా మీకు ఆ శిక్షణ. ఇప్పుడు మనం అది తప్పు చేసి ఉండకపోయినా నేను చెయ్యలేదు అని మనం ఎందుకు వాద వివాదం పెట్టుకోవాలి. విన్నారనుకోండి అది ఎప్పుడైనా మన జీవితంలో ఉపయోగపడవచ్చు కదా.
इसलिए शिक्षा को मान देना चाहिए, उसे सम्मान से स्वीकार भी करना चाहिए. అందుకే ఇచ్చే శిక్షణను ఈ శిక్షణకు గౌరవం ఇవ్వాలి, సమ్మానపూర్వకంగా స్వీకరించాలి వాళ్ళు చెప్పేటప్పుడు అని చెప్పేవారంట మా అమ్మ. मुझे रंगीन कपड़े पहनने का और 2 चोटी बनाने का बहुत शौक था. నాకు రంగు బట్టలు వేసుకోవాలని ఇంకా 2 జడలు వేసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. 10th చేస్తారు కదా, అప్పుడు ఇంకా చిన్నవాళ్ళు కదా సరళ దీది. 2 జడలు వేసుకునేవారంట, రంగు బట్టలు వేసుకునేవారంట. एक दिन रात्रि को मैं ब्रिजेंद्र दादी के साथ मम्मा को गुड నైట్ करने गई थी. ఒక రోజు రాత్రి అంట బ్రిజేంద్ర దాదితో కలిసి మమ్మ దగ్గరికి వెళ్ళారంట గుడ్ నైట్ చెప్దామని. तब मम्मा ने कहा, सरला तुमने देवियों की तस्वीर देखी, उनके बाल कैसे दिखाते हैं? అప్పుడు మా అమ్మ అన్నారంట, సరళ నువ్వు దేవీల ఫోటోలు ఎప్పుడైనా చూసావా? దేవీలను ఎలా చూపిస్తారు, వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది, వాళ్ళ జడ ఎలా ఉంటుంది అడిగారంట. మై చుప్ రही, మౌనంగా ఉన్నారంట సరళ దీది. फिर मम्मा ने कहा, देवियों के बाल या तो खुले रहते या एक ही छोटी होती है. అప్పుడు మా అమ్మ అన్నారంట, దేవి లేక జుట్టు ఎలా ఉంటుంది, ఓ అలా తెరుచుకునేనా ఉంటుంది జుట్టు, అలాగా వెంట్రుకలు, లేదా ఒక జడ వేసుకుని ఉంటారు, 2 జడలతో దేవీలు ఉండరు కదా అన్నారంట సరళాదేవి. ऐसा कहते उन्होंने मेरी दोनों चोटियों को खोलकर हमेशा के लिए एक बना दिया. అలా అంటూ 2 జడలు విప్పేశారంట. 2 జడలు విప్పి నాకు ఎప్పుడు ఒకే జడ ఉండేవారుగా తయారు చేశారు. అంటే ఈ శిక్షణ ఇవ్వడం వల్ల 2 జడలు మానేసి ఒక జడ వేసుకోవడం మొదలుపెట్టారు సరళాదేవి. इस प्रकार मम्मा बच्चों को कदम कदम पर सावधानी और शिक्षा देती थी. ఇలా మమ్మ ప్రతి అడుగులో కూడా శిక్షణ ఇచ్చేవారు, హెచ్చరిక కలిగించేవారు, నేర్పించేవారు. यहाँ तक कि मम्मा ने मुझे साड़ी पहनना सिखाई, गुरुमुखी लिखना पढ़ना सिखाई. నాకు చీర కట్టుకోవడం కూడా మా అమ్మయ్య నేర్పించారు. పంజాబీ భాష చదవడం రాయడం కూడా మా అమ్మ నాకు నేర్పించారు అని చెప్తున్నారనమాట సరళ దీది. లౌకికత की बलि లేనే वाली काली माँ, लौकिकता యొక్క బలి తీసుకునే కాళీమాగా ఉండేవారు మమ్మ. మమ్మాని ఆమె బాబాకు అర్పణ కి, మమ్మాయే నన్ను తీసుకెళ్ళి బాబా ఎదురుగా అర్పించారు. మమ్మ हंसी में कहती थी, सरला ये मम्मा माँ भी है और काली भी है, काली तो तुम्हारी बलि जरूर लेगी. మమ్మ నవ్వుతూ అనేవారంట సరళ దీదిని చూసినప్పుడు, సరళ ఈ మమ్మ నీకు మా కూడాను కాళీ కాబట్టి నీ బలి తీసుకునే తీరుతుంది కాళీ, తప్పకుండా నీ బలి తీసుకుంటుంది, నిన్ను బలి తీసుకుంటుంది అనేవారంట మమ్మ. మై ముస్కరాతి థీ, మమ్మ అలా అంటే నేను చిరునవ్వి ఊరుకుండేదాన్ని. మేరీ లౌకిక్ మాకి సేవ ముజే హీ కర్నీ పడితే థీ, కానీ నేను బలి అయిపోతాను వచ్చేస్తానన్నమాట అనేవారు కాదు సరళ దీది. ఎందుకంటే లౌకిక అమ్మని చూసుకునేవారంట, లౌకిక అమ్మకి సేవ చేయడం, అమ్మ వెనుక చూసుకోవడం అది. एक दिन सभा में ही मम्मा ने मुझे ललकारा कि तुम अपनी एक माँ के लिए खुद जगत माता बनने से वंचित रहोगी. ఒకరోజు సభలోనే మమ్మ నాకు గట్టిగా చెప్పారు గర్జించి, ఏమని, ఒక తల్లి కోసం చూసుకోవడానికి ఆగిపోయి స్వయం నువ్వు జగత్మాత అవడం నుండి వంచితురాలు అవుతావా? లౌకిక తల్లిని చూసుకోవాలి అని నువ్వు ఆ బంధనలో ఉండి జగత్మాతయ్య ఎంతోమంది పాలన చేయాల్సిన ఈ బాధ్యత నుండి వంచితురాలై ఉంటావా అన్నారంట మమ్మ. ఏ బాత్ మేరే మన్ మే తీర్ కి తరా చుబ్ గయి. ఆ మాట నా నా మనసులో బాణంలాగా గుచ్చుకుంది, తగిలింది. అవును కదా, జగత్మాత అయ్యే ప్రాప్తి వదిలేసి నేను ఇంట్లోనే కూర్చుంటున్నానని. मैं उसके बाद ఈశ్వరీయ సేవ में समर्पित होने के लिए तैयार हो गई. ఆ మాట వినగానే అప్పటి నుండి ఇంక ఈశ్వరీయ సేవలోకి వచ్చేయాలి, నేను ఇంట్లో అమ్మ వెనక్కి ఉండి చేయడం కాదు అని ఇంకా ఈశ్వరీయ సేవలో సమర్పితం అయిపోవడానికి రెడీ అయ్యాను, మార్చుకున్నాను నా మనస్సు అని చెప్తున్నారు సరళ దీది. मेरी बड़ी और छोटी बहन भी थी, वे हमारी लौकिक माँ की देखभाल करने लगी. నేను సేవలో వచ్చేసాను, సమర్పణ అయిపోయాను. నాకు అక్క చెల్లి ఉన్నారు, వాళ్ళు మా లౌకిక అమ్మని చూసుకోవడం మొదలుపెట్టారు నేను వచ్చేస్తే. इस प्रकार माँ काली ने मेरी बलि लेकर मुझे शिव पिता को अर्पित
कर दिया, मुझे कर्म बंधन और लौकिक बंधन से छुड़ा दिया. ఈ రకంగా కాళీమా అయిన మమ్మ నా బలి తీసుకుని నన్ను శివబాబా పైన అర్పణ అయ్యేలాగా చేసేశారు. కర్మ బంధనలు, లౌకిక బంధనల నుండి నన్ను విడిపించారు ఇలా మమ్మ అని చెప్తున్నారు. సమర్పిత होने के बाद मम्मा ने पहले मुझे బ్రిజేంద్ర దాది के पास ही रखा था. ఎప్పుడైతే ఇంకా సెంటర్కే నేను ఇంట్లో కాదు అని వచ్చేసారో సెంటర్లో, అప్పుడు మమ్మ ముందుగా నన్ను బ్రిజేంద్ర దాది దగ్గరే ఉంచారు. ముంబైలోనే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న సెంటర్లోనే ఉంచారు. కుछ समय के बाद मम्मा ने पूछा सरला तुम पूना जाओगी. కొన్నాళ్ళైన తర్వాత మా అమ్మ అడిగారంట, సరళ నువ్వు పూనా వెళ్తావా అక్కడ సెంటర్కి పంపిస్తే అని. मैंने कहा मम्मा आप जो कहेंगे जहाँ भेजेंगे वहाँ जाऊँगी. అప్పుడు సరళ దీది చెప్పారంట, మమ్మ మీరు ఏం చెప్తే అది, మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికే వెళ్తాను అన్నారంట. तब मम्मा ने पूना भेजते समय मुझे ऐसी शिक्षा और हित वचन उच्चारे कि सब अपना सो बाबा का समझ निमित्त भाव से सेवा करना, आगे बढ़ते रहना. అప్పుడు మమ్మ పూనా పంపిస్తూ నన్ను అప్పుడు కొన్ని శిక్షణలు నాకు ఇచ్చారు. ఏంటి, నీదంతా బాబా అదే అనుకొని నిమిత్త భావంతో సేవ చేస్తూ వెళ్ళు, ముందుకి వృద్ధి చెందుతూ ఉండు సేవలో అని చెప్పారంట. సబ్ కుచ్ కర్తే హుయే గుప్త పురుషార్థి బన్కర్ రహో, అన్నీ చేస్తే కూడా గుప్త పురుషార్థిగా ఉండండి అని నేర్పించేవారంట మమ్మ. మమ్మ కేతిథి హమారా పురుషార్థ్ సదా గుప్త హోనా చాహియే, దికావాని మన పురుషార్థం సదా గుప్తంగా ఉండాలి, చూపించుకునే పురుషార్థం ఉండకూడదు అనేవారంట మమ్మ. సేవా చోడ్కర్ సబ్సే అలగ్ హోకర్ యోగ్ మే నహీ బైఠనా హై, సేవ వదిలేసి అందరి నుండి వేరుగా వెళ్ళి యోగంలో కూర్చోడం కాదు, పనులు వదిలేసి నేను యోగం చేస్తానని వెళ్ళి కూర్చుని పోకూడదు అని చెప్పేవారంట మమ్మ. సబ్ కుచ్ కర్తే హుయే సబ్కే సాత్ రేతే హుయే గుప్త పురుషార్థ్ కర్నా చాహియే, అన్ని పనులు చేస్తూ అందరితో కలిసి ఉంటూ గుప్తంగా పురుషార్థం చెయ్యాలి అనేవారంట మమ్మ. అందరూ బిజీగా పనులు చేస్తుంటే మనం ఏమీ పట్టించుకోకుండా యోగంలో కూర్చుంటాం, అలా ఉండకూడదు అనేవారు. మమ్మ బి ఖుద్ ऐसे ही करती थी, మమ్మ కూడా స్వయం అలాగానే చేసేవారు. मम्मा को देख मुझे कभी शीतल माँ का कभी काली माँ का अनुभव होता था. మమ్మని చూసినప్పుడు అప్పుడప్పుడు శీతల మాగా అప్పుడప్పుడు కాళీ మాగా అనుభవం అయ్యేది అని చెప్తున్నారు. మమ్మ జగదంబా హిత్తి దేవి थी, सर्व మనోకామనాओं को पूरा करने वाली కామధేను माँ थी. మమ్మ జగదంబగా ఉండేవారు, దేవిగా ఉండేవారు, సర్వ మనోకామలు పూర్తి చేసే కామధేను మాగా ఉండేవారు అని అహ్మదాబాద్ సరళ దీది అనుభవం మనం విన్నాం. ఇప్పుడు సరళ దీది లేరు అనుకోండి, అవ్యక్తమయ్యారు. సరస్వతి మానేహి ముజే జ్ఞాన్ సిక్కాయ యోగ్ కరా, ఇది రెండో అనుభవం. సరస్వతి మాయే నాకు జ్ఞానం నేర్పించారు, యోగం చేయించారు అని చెప్తూ मधुबन की ब्रह्मा कुमारी मोहिनी बहन जी अपने अनुभव सुनाती हुई कहती है कि मैं पहली बार सन 1955 में आबू में ही मम्मा से मिली. मधुबन నుండి బ్రహ్మ కుమారి మోహిని బెహన్ జీ, మోహిని దాది అనేవాళ్ళ, దాది కూడా శరీరం విడిచిపెట్టారు. ప్రకాష్ మణి దాదితో రైట్ హ్యాండ్గా ఉండేవారు మోహిని దాది. వారి అనుభవం చెప్తూ ఏం చెప్తున్నారంటే, నేను మొదటిసారి 1955లో ఆబూలోనే మమ్మతో కలిశాను. उस समय मैं 14 साल की थी, అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. जब मैंने मम्मा बाबा को देखा तो मुझे लाइट के कार में दिखाई पड़े. మొదటిసారి మమ్మా బాబాని చూసినప్పుడు ఒక ప్రకాశ వలయంలో కనిపించారు వాళ్ళు నాకు. उनकी मीठी दृष्टि मेरे ऊपर पड़ती, मैं सोच में पड़ गई कि मैं कहाँ आ गई हूँ, किन परिस्थितियों की दुनिया में आ गई हूँ, जो उस दुनिया से बहुत प्यारी भी है और न्यारी भी है. వారి యొక్క మధురమైన దృష్టి నా మీద పడగానే నేను ఆలోచనలో పడిపోయాను. ఎక్కడికి వచ్చేసాను నేను, ఏ పరిస్థితుల లోకంలో చేరుకున్నాను,
బయట ప్రపంచం కంటే ఇది చాలా ప్రియమైన ప్రపంచం, अतीतమైన प्रपंचम అని అనుభవం అయింది. उस समय मुझे इस ज्ञान की इतनी समझ नहीं थी, परंतु इतना तो जरूर निश्चय था कि ब्रह्मा बाबा के तन में शिव पिता का अवतरण हुआ है, वे ये ईश्वरी ज्ञान दे रहे हैं. ఆ సమయంలో జ్ఞానము అంత నాకు అర్థం కాలేదు, కానీ ఇంత అయితే నాకు నిశ్చయం ఉంది తప్పకుండా. ఏమని? బ్రహ్మ బాబా తనలో శివ పిత అవతరించి ఉన్నారు, ఈశ్వరీ జ్ఞానం ఇస్తున్నారు అని ఇదైతే నాకు అర్థమైంది, నిశ్చయం ఏర్పడింది అప్పటికి అని మోహిని దాది చెప్తున్నారు. बाबा ने मुझे देखकर मम्मा से कहा, मम्मा इस बच्चे को 7 दिन का कोर्स कराओ. मुझे भी बाबा ने कहा तुम मम्मा से 7 दिन ज्ञान सुनो. బాబా నన్ను చూస్తూ మమ్మాతో అన్నారు, మమ్మ ఈ బచ్చికి 7 రోజులు కోర్స్ చెప్పండి అని చెప్పారంట. మోహిని దాదితో కూడా చెప్పారంట, బాబా చెప్పారంట ఏమని? నువ్వు మమ్మ దగ్గరకు వెళ్ళి రోజు 7 రోజులు కోర్సు, 7 రోజుల జ్ఞానం విను అని. बाबा का छोटे बच्चों से विशेष स्नेह था और ज्ञान की पालना देने में विशेष ध्यान था. బ్రహ్మ బాబాకు చిన్న పిల్లల మీద విశేషంగా స్నేహం ఉండేది, జ్ఞానం యొక్క పాలన ఇవ్వడంలో విశేషంగా గమనిక పెట్టేవారు. बाबा कहते थे ये छोटे छोटे बच्चे बैठकर किसी को ज्ञान सुनाएंगे तो सुनने वाले बहुत प्रभावित होंगे और सोचेंगे कि हम भी इन जैसे बने अथवा हमारे बच्चे भी इन जैसे बने. బాబా ఎప్పుడు అనేవారంటే ఈ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఎవరికైనా జ్ఞానం వినిపిస్తే వినేవాళ్ళు కూడా చాలా ప్రభావితులు అవుతారు, వాళ్ళకి ఆలోచన నడుస్తుంది, మేము కూడా వీళ్ళలా తయారవ్వాలి, మా పిల్లలు కూడా వీళ్ళలాగా తయారవ్వాలి. చిన్నపిల్లలైన వీళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు కదా, మా పిల్లలు ఇలా తయారవ్వాలని ఒక ప్రేరణ వాళ్ళకి కలుగుతుంది అనేవారంట బాబా. मम्मा ने हमें 3 दिन में इस ईश्वरी ज्ञान का सप्ताहिक कोर्स कराया. అయితే మమ్మ 3 రోజుల్లో ఈశ్వరీ జ్ఞానం యొక్క కోర్స్ కంప్లీట్ చేశారంట. మమ్మ మోహిని దాదికి కోర్స్ చెప్పారు 3 రోజుల్లో. రోజు షామ్కో బాబా ఉస్ పడాయిక పేపర్ లేతే. అయితే రోజు ఏ రోజు లెసన్ ఆ రోజు అయ్యాక సాయంత్రము బాబా పరీక్ష పెట్టేవారంట, ఎంతవరకు అర్థమైంది మోహిని దాదికి అనేది. బాబా ప్రశ్న పూछते थे और मेरे उत्तर सुनकर बाबा बहुत खुश होते थे. ప్రశ్నలు అడిగేవారంట బాబా, దానికి జవాబు చెప్పేవారంట మోహిని దాది. విన్నదానిలో నుండి, కోర్సు విన్నదానిలో నుండి బాబా చాలా ఖుషి అయిపోతూ ఉండేవారంట ఇచ్చే జవాబు విని. इस प्रकार ज्ञान ज्ञानेश्वरी सरस्वती माँ ने मुझे ज्ञान सिखाया, योग का अभ्यास कराया. ఈ రకంగా జ్ఞానేశ్వరి సరస్వతి మా నాకు స్వయంగా జ్ఞానం వినిపించి జ్ఞానం నేర్పించారు, మరి యోగా అభ్యాసం కూడా చేయించారు అని చెప్తున్నారు. మమ్మాకి విశేషత ఇది పాలనాకి శక్తి. మమ్మాలో విశేషత పాలనా శక్తి ఉండేది. మమ్మాని ముझे इतना प्यार दिया जितना कि शायद लौकिक माँ ने भी ना दिया हो. లౌకిక తల్లి కూడా ఇవ్వనంత ప్రేమ నాకు మమ్మ ఇచ్చారు. मम्मा के इशारों ने, पालना ने और प्यार ने मेरे जीवन को ही बदल दिया. मम्मा इच्छे संज्ञा, मम्मा యొక్క పాలన ప్రేమ నా జీవితాన్ని మార్చేసింది. మమ్మాని मुझे भाषण करना भी सिखलाया. మమ్మాయి నాకు ఉపన్యాసం ఇవ్వడం కూడా నేర్పించారు. एक बार मम्मा भाषण करने बाहर जाने वाले थी. मम्मा ने कहा तुम भी मेरे साथ चलना, वहाँ पहले तुम भाषण करो, बाद में मैं भाषण करूँगी. ఒకసారి మమ్మ ఎక్కడో క్లాస్ చేయడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నారంట. మమ్మ చెప్పారంట నువ్వు కూడా నాతో రా, అక్కడ నువ్వు ముందు కొంచెం మాట్లాడాలి, తర్వాత నేను నా ఉపన్యాసం ఇస్తాను అన్నారంట మమ్మ. मैंने कहा मम्मा मुझे तो भाषण करना आता ही नहीं और इतने आदमियों के सामने मैं कैसे बोलूँगी. అయితే మోహిని దాది అన్నారంట, మమ్మ నాకైతే క్లాస్ చేయడం, ఉపన్యాసం ఇవ్వడం రాదు, అయినా ఇంతమంది జనాల ముందు నేనేం మాట్లాడతాను, నేను ఎలా మాట్లాడగలను అన్నారంట. తబ్ మమ్మనే కా తుమ్ ఉన్ బడే బడే శరీరోं को तोड़े ही ज्ञान सुना रही हो, तुम्हें तो आत्माओं को ज्ञान सुनाना है. మమ్మ అన్నారంట, పెద్ద పెద్ద శరీరాలకు కూర్చోబెట్టి నువ్వు జ్ఞానం చెప్తావా ఏంటి, పెద్ద పెద్ద శరీరాలు కూర్చొని వింటున్నారు శరీరాలు అనుకుంటున్నావా, ఆత్మలకి జ్ఞానం వినిపించు ఆత్మల్ని చూసి అని చెప్పారంట. तुम आत्माओं को देखो, छोटी छोटी बिंदु आत्माओं को देखकर भाषण करो. చిన్న చిన్న బిందు ఆత్మల్ని చూడు, ఎదురుగా అందరినీ ఆత్మల్ని చూసి ఉపన్యాసం ఇవ్వు అన్నారంట మమ్మ. उस समय मैंने आत्मा पर भाषण किया.
అప్పుడు నేను ఆత్మ అనే టాపిక్ మీద ఉపన్యాసం ఇచ్చాను అని చెప్తున్నారు మోహిని దాदी। पहले मैंने भाषण मम्मा को लिख कर दिखाया था और मम्मा ने उसमें करेक्शन करके भी दिया था। అయితే ఆత్మ కోసం ఏం చెప్పాలనుకున్నారో కాగితం మీద రాసి చూపించారంట మమ్మకు। మమ్మ దాన్ని కరెక్షన్ కూడా చేశారంట। इस प्रकार मम्मा ने मुझे प्यार दिया, पालना दी, ज्ञान समझाया, योग का अभ्यास कराया और भाषण करना सिखाया। ఈ రకంగా మమ్మ నాకు ప్రేమ ఇచ్చారు, పాలన ఇచ్చారు, జ్ఞానము చెప్పారు, యోగాభ్యాసం చేయించారు, ఉపన్యాసం చేయడం కూడా నేర్పించారు। మమ్మ బాబాకి एक महान आज्ञाकारी बच्ची थी। మమ్మ బాబా యొక్క ఒక మహా ఆజ్ఞాకారి పుత్రికగా ఉండేవారు। इसका एक उदाहरण आपको सुनाती हूँ। దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు। एक बार की बात है, आबू में एक पार्टी आई थी बाबा मम्मा से मिलने। ఒకసారి విషయం ఇది, ఆబులో ఒక పార్టీ కొంతమంది బాబా మమ్మతో కలవడానికి వచ్చారంట। उनको उसी दिन जाना था, వాళ్ళు అదే రోజు బయలుదేరాల్సి ఉంది। वे लोग जब मम्मा बाबा से विदाई लेने गए तो बाबा ने मम्मा से कहा, मम्मा बच्चे जा रहे, इनके लिए साबूदानी का हलवा बनाओ। వాళ్ళు వెళ్ళిపోతున్న రోజు మమ్మ బాబా దగ్గర వీడుకోలు తీసుకోవడానికి వెళ్ళారంట। అప్పుడు బాబా మమ్మతో అన్నారంట, మమ్మ పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళకి సగ్గుబియ్యం హల్వా తయారు చేసి పెట్టండి అన్నారంట। మమ్మనే కా జీ బాబా, మమ్మ వెంటనే జీ బాబా అన్నారంట। సగ్గుబియ్యం హల్వా చేసి ఇవ్వండి వీళ్ళకి అంటే జీ బాబా అన్నారంట। మే తో మమ్మ కి బాత్ సున్కర్ హక్కి బక్కి రే గయి। वो लोग तो अभी जा रहे हैं, साबूदाने का हलवा बनने में तो बहुत समय लगता है, इतने जल्दी हलवा कैसे बनेगा। तब मम्मा मुस्कुराई और कहा, बाबा ने कहा है तो बन ही जाएगा। మమ్మ హల్వా బనాని బయట గయి। నేనైతే ఆ మాట విని ఆశ్చర్యపోయాను నేను। మమ్మ జీ బాబా అంటారేంటి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సగ్గు బియ్యం హల్వా తయారవడం అంటే చాలా టైం పడుతుంది, ఇంత తొందరగా తయారవుతుంది ఏంటి హల్వా అని ఆలోచిస్తున్నారంట మోహిని దాది। అప్పుడు మమ్మ చిరునవ్వుతో అన్నారంట, బాబా చెప్పారంటే అది అయిపోతుంది, మనం చేయడమే అన్నారంట। మమ్మ హల్వా బనాని బయటకి, పార్టీ వాళ్ళతో నిక్కల్ గయి। మమ్మ హల్వా తయారు చేయడానికి కూర్చున్నారు, పార్టీ వాళ్ళైతే ఎడిపోయారంట। मैंने जाकर मम्मा को कहा, मम्मा वो चले गई है। मम्मा ने कहा ठीक है, वे बनाती रहे। పరిగెత్తెళ్ళి మమ్మ దగ్గరికి చెప్పారంట మోహిని దాది, మమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు అంటే మమ్మ అన్నాను, ఆహా సరే అయితే అన్నారంట। కానీ ఒకవైపు హల్వా తయారు చేస్తూనే ఉన్నారంట, ఏమీ చలించలేదు మమ్మ। फिर मैंने बाहर जाकर देखा, वे तो गेट से बाहर निकल गए थे। మళ్ళీ నేను పరిగెత్తుకెళ్ళి చూశాను, వాళ్ళు గేట్ నుండి బయటకు వెళ్ళిపోయి ఉన్నారు పార్టీ వాళ్ళు। मैंने फिर आकर मम्मा से कहा, मम्मा वे उधर तक गए। మళ్ళీ పరిగెత్తుకొచ్చి మమ్మ దగ్గర చెప్పారంట, మమ్మ అక్కడి వరకు వెళ్ళిపోయారు, గేట్ గేట్ నుండి కూడా బయటకు వెళ్ళిపోయారు అని। మమ్మనే కా ఠీకే, మమ్మ అప్పుడు కూడా ఏమన్నా సరే అన్నారు। మమ్మ బనాతీ గయి, మమ్మ మాత్రం అక్కడ కిచెన్లో నుండి కదలలేదు, హల్వా తయారు చేస్తూ ఉన్నారు, తయారు చేస్తూనే ఉన్నారు। వే చలే గए బస్ స్టాండ్, వాళ్ళు మాత్రం బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు పార్టీ వాళ్ళు। ఫిర్ బాబా ఆయే పూచా, మమ్మ హల్వా బన్ గయా। తర్వాత బాబా వచ్చారు కిచెన్లోకి, మమ్మ హల్వా తయారైపోయిందా అని అడిగారంట। మమ్మనే కా హా బాబా బన్ రహా హై, మమ్మ అన్నారంట తయారవుతుంది బాబా। आखिर हलवा बन गया। बाबा ने हलवे को एक डिब्बे में भरा और भाई को कहा, ये डब्बा बस स्टैंड जाकर उन बच्चों को देकर आओ। ఆఖరికి హల్వా తయారైపోయింది। వెంటనే బాబా దాన్ని ఒక డబ్బాలో వేయించి ఒక అన్నయ్యకి చెప్పారంట, ఈ డబ్బా తీసుకుని వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో పిల్లలకి ఇచ్చేసిరా అని పంపించారంట। उस समय कोई गाड़ी तो थी ही नहीं यज्ञ में, वो भाई दौड़कर बस स्टैंड पहुंचा। అప్పుడు ఏ బళ్ళు, ఇప్పుడు మనం వెళ్తే మధుబన్లో గాడీలు ఉంటాయి కదా, బస్సులో స్టేషన్ వరకు దించుతారు మనల్ని, అలాగేం అప్పుడు లేవు। ఆ అన్నయ్య ఆ హల్వా డబ్బా పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళారంట బస్ స్టాండ్కి, ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారో అని పరిగెత్తుకొని వెళ్ళారంట బస్ స్టాండ్ వరకు। बस निकल रही थी, उस भाई ने हाथों से इशारा किया, बस रुक गई। बस से पार्टी का एक भाई बाहर आया। बाबा का भेजा हुआ हलवा पाकर वे सब गदगद हो उठे कि बाबा मम्मा ने हमारे लिए हलवा बनाकर भेजा है। బస్సు కదిలిపోతూ ఉందంట, ఇవన్నీ పరిగెత్తి సైగ చేశారంట డ్రైవర్కి ఆపమని। అప్పుడు బస్సు ఆపారంట వాళ్ళు। ఆ బస్సులో నుండి ఒక అన్నయ్య, పార్టీలో నుండి ఉన్న అన్నయ్య దిగి వచ్చారంట, హల్వా డబ్బా తీసుకుని ఎక్కేశారంట బస్సు।
వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. మమ్మ, బాబా మా కోసం హల్వా స్పెషల్‌గా తయారు చేసి పంపించారు అని. उन्होंने आबू रोड पहुँचते ही बाबा के लिए प्यार और धन्यवाद भरा पत्र लिखा और खुशी में मगन होकर बाबा की याद में हलवा खाया. వాళ్ళు ఆబు రోడ్ చేరుకున్నారు. బాబా కోసం ప్రేమతో ధన్యవాదాలతో నిండిన ఉత్తరం రాశారంట. ఖుషి అంటే బాబాకు ధన్యవాదాలు చెప్పారు ఉత్తరం ద్వారా. ఖుషీలో నిమగ్నమై बाबा स्मृतिలో ఆ हलवा తిన్నారు వాళ్ళు. इस प्रकार मम्मा बाबा ने बच्चों को सुख संतोष में रखना ही अपना कर्तव्य समझा. मम्मा बाबा పిల్లల్ని సంతోషంలో ఉంచడమే తమ కర్తవ్యం అనుకున్నారు. मम्मा के नयन, मम्मा की सूरत इतनी रूहानी होती थी कि जो भी उनको एक बार देखता वो जीवन भर नहीं भूलता था. मम्मा నయనాలు, మమ్మా యొక్క ముఖ కవళికలెలా ఆత్మికత నిండి ఉండేదంటే ఎవరు ఒకసారి చూసినా జీవితమంతా మర్చిపోలేరు. जिन्होंने भी मम्मा का प्यार और पालना पाई वे इस ज्ञान में अचल और अड़ोल होकर चले हैं और चल रहे हैं. ఎవరెవరు మమ్మ ప్రేమ, మమ్మ పాలన పొందారో ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా జ్ఞానంలో అచంచలంగా స్థిరంగా నడుస్తున్నారు. मम्मा का व्यक्तित्व बहुत प्रभावशाली और शक्तिशाली था. मम्मा का व्यक्तित्व చాలా ప్రభావశాలిగా శక్తిశాలిగా ఉండేది. मम्मा के सामने कोई भी बाहर का व्यक्ति हो ये యజ్ఞవత్స झूठ नहीं बोल सकता था. మమ్మ ఎదురుగా బయట వ్యక్తులైనా యజ్ఞంలో ఉన్నవాళ్ళైనా అబద్ధం చెప్పలేరంట. उसकी हिम्मत ही नहीं होती थी. उनके सामने आते ही वो उनकी रूहानी दृष्टि से प्रभावित होकर अपने को बच्चा महसूस करता था. उनको अपनी माँ अथवा देवी शक्ति अनुभव करता था. बात जैसे होती थी वैसे ही कह देता था. ఆమె ఎదురుగా వస్తూనే మమ్మ ఎదురుగా ఆత్మిక దృష్టితో ప్రభావితమైపోయేవారు. ధైర్యమే ఉండేది కాదు అబద్ధం చెప్పడానికి. వాళ్ళకి వాళ్ళు మమ్మ ఎదురుగా వాళ్ళు ఒక సంతానంగా పిల్లలుగా ఫీల్ అయ్యేవారు. మా దేవి శక్తి అని అనుభవం చేసేవారు. అందుకని ఉన్న విషయాన్ని ఉన్నట్లా చెప్పేసేవారు. मम्मा हमारी छोटी छोटी भूलों को भी देखना नहीं चाहती थी. वे चाहती थी कि हर बच्चा भूलों से मुक्त हो जाए. మమ్మ చిన్న చిన్న పొరపాట్లు కూడా మనలో చూడడానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి పిల్లలు పొరపాట్ల నుండి ముక్తులైపోవాలి అని అనుకునేవారు మమ్మ. मम्मा ये भी हम बच्चों को सिखाती थी कि हमारे कारण अन्य किसी की दिनचर्या में तकलीफ ना हो अथवा उनके कार्य में बाधा ना पड़े. మమ్మ మా పిల్లలకి ఇది కూడా నేర్పించేవారు. మన కారణంగా దినచర్యలో ఇంకా వేరే ఎవరికి కూడా కష్టము, వాళ్ళు చేసే పనుల్లో ఆటంకం కలగకూడదు మన కారణంగా అనేవారంట. ఇస్ విషయం में मुझे एक घटना याद आती है. ఒక ఘటన నాకు గుర్తొస్తుంది ఈ విషయంలో. मैं मधुबन में पहले पहले मुरली लिखने की सेवा करती थी. నేను ప్రారంభంలో మధుబన్లో ఉన్నప్పుడు మొట్టమొదట్లో మురళి రాసే సేవ చేసేదాన్ని. मेरा लक्ष्य यही होता था कि सुबह नाश्ते के बाद लिखना शुरू किया तो उसको पूरा करके ही भोजन करना है, अर्थात दोपहर भोजन तक मुरళి लिखना पूरा करना है. నాకు లక్ష్యం ఇది ఉండేది. ఉదయము టిఫిన్ అయిన వెంటనే కూర్చొని మురళి రాయడం మొదలుపెట్టేదాన్ని. మధ్యాహ్నం భోజనం కల్లా పూర్తి చేసేయాలి అనే లక్ష్యంతో మురళి కాపీలు రాసేదానిని అని చెప్తున్నారు మోహిని దాది. कई बार क्या होता था कि कोई कोई मुरली बड़ी होती थी तो पूरी करने में देर हो जाती थी. सब भोजन करके चले जाते थे और मैं अकेली रह जाती थी. కొన్నిసార్లు ఏమయ్యేదంటే కొన్ని మురళీలు పెద్ద పెద్ద ఉండడం వలన అది పూర్తి చేయడానికి కొంచెం లేట్ అయ్యేది నాకు మధ్యాహ్నము. అందుకని నేను భోజనం అది పూర్తి చేసి భోజనానికి వెళ్ళేటప్పటికి అందరు భోజనాలు అయిపోయేవి. నేను ఒక్కదాన్నే కూర్చొని తినేదాన్ని వెళ్ళి. मेरे कारण ही भोजन खिलाने वाली माता इंतजार करते बैठा करती थी. నా కారణంగా అక్కడ వడ్డించడం డ్యూటీ ఎవరైతే చేసే మాత ఉండేవారో ఆ మాత అసి వెయిట్ చేస్తూ కూర్చుండేది. మమ్మ ने इसको पहली बार देखा तो कुछ नहीं कहा. ఈ రకంగా నేను లేట్గా వెళ్ళాను. మురళి పెద్దది అవడం వల్ల రాసి పూర్తి చేసి వెళ్ళేటప్పుడు మమ్మ నన్ను చూశారు లేట్గా వెళ్ళడం. కానీ ఆ రోజు ఏమీ అనలేదు మొదటి రోజు. फिर दोबारा भी ऐसा हुआ तो मम्मा ने मुझे बुलाकर कहा, देखो मोहिनी, तुम्हारे कारण उस माता को देर तक बैठना पड़ता है. तुम देरी करते तो उसको भी भोजन देरी से करना पड़ता है और आगे के उसके काम जैसे बर्तन आदि यथास्थान पर पहुंचाना और व्यक्तिगत कार्य करना ऊपर नीचे होता है. इसलिए तुम समय पर खाना खाया करो.
తర్వాత రెండోసారి కూడా ఇలా జరిగిందంట. భోజనానికి లేట్‌గా వెళ్ళినాం. అప్పుడు మా అమ్మ పిలిచి చెప్పారంట, "మోహిని, నీ కారణంగా ఆ మాతాజీ కూర్చోవలసొస్తుంది ఎదురు చూస్తూ. నువ్వు లేట్ చేయడం వలన ఆమె భోజనం కూడా లేట్ అవుతుంది. తర్వాత ఆ పని అయిపోయాక నువ్వు తినేసి వెళ్ళడమే కాదు కదా! మళ్ళీ ఆ గిన్నెలన్నీ సర్దుకోవాలి, తోముకోవాలి, కడగాలి, అక్కడంతా క్లీన్ చేయాలి డైనింగ్‌లో అంతాను. ఆమె పర్సనల్ పనులు కూడా ఉంటాయి. తినేసి వెళ్ళిపోతే చేసుకోవాల్సినవి. అవన్నీ కూడా అప్ డౌన్ అయిపోతున్నాయి గదా! ఆమెకి నీ కారణంగా ఆ మాతాజీకి" అని అన్నారంట మా అమ్మ. అందుకని "నువ్వు టైంకొచ్చి తినేసి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు" అన్నారంట. मैंने कहा जी मम्मा, అలాగే మమ్మా, అలాగే చేస్తాను అన్నారంట. హ్మ్. 2-3 दिन के बाद मैं पुनः अपनी योजना अनुसार ये पूरी मुरली लिखकर भोजन करने गई तो माता मेरा इंतजार कर रही थी. అలాగే అన్నాను. 2, 3 రోజులు అలా నడిచింది. తొందరగా భోజనానికెళ్ళడం టైంకి. ఆ 2, 3 రోజులయ్యాక మళ్ళీ అలాగే ఆమె మనసుకు నచ్చినట్టే ఇది కంప్లీట్ చేసే భోజనానికెళ్తానని మురళి రాసే భోజనానికెళ్ళారు. లేట్ అయింది. అప్పుడు మళ్ళీ ఆ మాతాజీ వెయిట్ చేస్తూ కూర్చున్నారు मोहिनी दादी को सुन। फिर मम्मा ने मुझे बुलाया और कहा मोहिनी आज से 15 दिन तक भोजन खिलाने की सेवा तुम करोगी. అప్పుడు మమ్మ పిలిచారంట మోహిని బేంజిని పిలిచి, మోహిని ఈ రోజు నుండి 15 రోజుల వరకు వడ్డించే డ్యూటీ, వడ్డించే సేవ నువ్వు చెయ్యాలి అన్నారంట. मैं चुप हो गई और मम्मा का कहना मान लिया. నేను సైలెంట్‌గా ఇంక మమ్మ ఏం చెప్పారో అది ఒప్పుకున్నాను. उस दिन खाना खिलाने के लिए बैठी तो सबका खाना पूरा होने तक मेरी స్థితి ఖరాబ్ हो गई. నేను వడ్డించడానికి కూర్చున్నాను మొదటి రోజు ఆ డ్యూటీలో. అందరి భోజనాలు అయ్యే లోపల నా స్థితి అలసట వచ్చేసింది నాకు. सबको खिलाने के बाद मुझे खाना पड़ा. అందరికి తినిపించాక నేను తినాల్సొచ్చింది. उसके बाद सारे बर्तन संबंधित स्थान पर पहुंचाना आदि करते मेरा हाल बेहाल हो गया. ఆ తర్వాత గిన్నెలు అన్నీ క్లీన్ చేసి అక్కడంతా ఆ డైనింగ్‌లో అంతా క్లీన్ చేసి ఎక్కడవక్కడ పెట్టడం, సర్దడం నాకు చాలా అలసటొచ్చేసింది. अगले दिन ही मैंने मम्मा से कहा मम्मा मेरे से ये सेवा नहीं होगी, मैं आगे से समय पर आकर भोजन करूँगी, देरी नहीं करूँगी. ఆ రెండో రోజు మా అమ్మ దగ్గరికెళ్ళి చెప్పారంట, మమ్మ ఈ సేవ నేను చేయలేను, ఇక ముందు నేను టైంకొచ్చి భోజనం చేసేస్తానులెండి, లేట్ చేయను అన్నారంట. लेकिन मम्मा ने कहा एक दिन में तुम इतनी परेशान हो गई, वो माता तो रोज़ ऐसी परिस्थिति का सामना करती, वो कैसे कर रही थी. మా అమ్మ అన్నారంట, "నువ్వొక్క రోజుకి ఇంత అలసిపోయావే, ఆ మాత రోజు నీ కోసం ఎదురు చూస్తూ ఆమె పనులు వదులుకొని ఆమె ఎలా చేస్తుంది అనుకున్నావు మరి ఇన్ని రోజుల నుండి" అన్నారంట. "ఫిర్ భీ మమ్మా నే కహా తుమ్కో 15 दिन तो ये सेवा करनी ही पड़ेगी." అయినా మా అమ్మ అన్నారంట, "15 రోజులు నీకు ఇచ్చాను కాబట్టి ఈ సేవ నువ్వు చేసి తీరాల్సిందే ఇది. నువ్వు ఇది నేను చెయ్యను అంటే అవ్వదు" అన్నారంట. इस प्रकार मुझे मम्मा ने सेवा देकर अनुभव कराया कि एक की छोटी सी भूल से कितनों को दिक्कत होती और हर एक व्यक्ति द्वारा अपना अपना काम ठीक ढंग से तथा ठीक समय पर करने करने से सेवा में सबको कितना सहयोग और सफलता मिलती है. మా అమ్మ నాకు సేవ ఇచ్చి అనుభవం చేయించారు. ఒక చిన్న తప్పు నువ్వు చేయడం వలన ఎంతమందికి కష్టం అవుతుంది. మరియు ప్రతి వ్యక్తి ద్వారా వారి వారి పనులు కరెక్ట్‌గా చేసుకోవడం, సరైన సమయానికి సేవలోని వారి పనులు అవి జరగడం. అందరికీ ఎంత మనం కరెక్ట్‌గా నడిస్తే వాళ్ళకెంత సహయోగం, సఫలత దొరుకుతుంది గదా! అని అన్నారంట మా అమ్మ. उस दिन से मैंने ये धारणा बना ली कि मेरे कारण दूसरों की सेवा में अड़चन ना हो और ये ध्यान मैं आज तक रखती आ रही हूँ. ఆ రోజు నుండి కూడా నేను ఈ ధారణ చేసుకున్నాను. నేను నా కారణంగా ఇతరుల సేవలో ఇబ్బంది కలగకూడదు. ఈ రోజు వరకు కూడా అది నేను గమనిక పెట్టుకుంటూ వస్తున్నాను అని చెప్తున్నాను. मम्मा के मुँह से कभी भी ये शब्द नहीं निकले कि हम कोशिश करेंगे, देखेंगे. మమ్మ నోటి నుండి ఎప్పుడు ఈ మాటలు వచ్చేవి కాదు. ప్రయత్నిస్తాను, చూస్తాను అనేవారు కాదంట. बाबा ने कहा और मम्मा अपनी सेना को साथ लेकर उस कार्य में तत्पर हो गए क्योंकि मम्मा हमें यही कहती थी कि ये कार्य किसने सौंपा है. బాబా చెప్పారంటే మమ్మ ప్రయత్నిస్తాను అని కూడా అనేవారు కాదు. వెంటనే
తన సైన్యాన్ని తయారు చేసుకొని ఆ కార్యం చేయడంలో తత్పరులైపోయేవారు. ఎందుకంటే మమ్మ ఇదే అనేవారు, ఈ కార్యం ఎవరు అప్పచెప్పారు మనకి, అగర్ ఏ కార్యం నా హోనే వాలా హోతా తో ఓ క్యూ కేతే, మనం చేయలేము అంటే అతను చెప్పరు కదా, ఎందుకు చెప్తారు, మనం చేయగలిగేది కాబట్టి అతను చెప్పారు. బాబానే ఈ కార్యం హమే హీ క్యూ కా, మనకే ఎందుకు చెప్పారు ఈ కార్యం బాబా అనేవారు. ఉస్కో కర్నే కి యోగ్యత హమారే మే ఇస్లియే కహా హై నా, ఆ పని చేసే యోగ్యతలు అర్హతలు మనలో ఉన్నాయి, అందుకే మనకు ఆ పని అప్పచెప్పారు కదా బాబా అనేవారు మమ్మ. బాబాకి कोई भी ఆజ్ఞ అథవా సేవ के लिए ना नहीं कहना, కాబట్టి బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినా ఏ సేవ చెప్పినా నా అనకూడదు అన్నారంట మమ్మ. इस तरह मम्मा से बहुत प्रेरणा लेकर उनके दिखाए हुए मार्ग पर मैं चल रही हूँ और आध्यात्मिक जीवन उन्नति के शिखर पर पहुंचा रही हूँ. ఈ రకంగా మమ్మ నుండి చాలా ప్రేరణలు తీసుకుని మమ్మ చూపించిన మార్గంలో నడుస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరం వైపు నా జీవితాన్ని తీసుకెళ్తున్నాను అని మోహిని దాది తన అనుభవం వినిపించారు. ఇప్పుడు మమ్మకి వరదానం సే మై చల్ రహీ హూ, మమ్మ యొక్క వరదానాలతోనే నేను నడుస్తున్నాను అని అనుభవము. गांधीनगर से ब्रह्मा कुमारी कैलाश बेन जी लिखती है कि बात सन 1959 की है। मैं बहुत छोटी थी, उस समय मेरे मम्मी पापा ज्ञान में चलते थे. गांधीनगर सेंटर गुजरात लो गांधीनगर, ఆ సెంటర్ నుండి బ్రహ్మకుమారి కైలాష్ బెహెన్జీ తన అనుభవం రాస్తూ చెప్తున్నారు. 1959లో నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. మా అమ్మ నాన్న జ్ఞానంలో నడిచారు, అప్పుడు నడుస్తూ ఉండేవారు. उनके साथ साथ मैं भी हर रोज़ सेंटर पर जाती थी. అమ్మా నాన్నతో పాటు నేను కూడా రోజు సెంటర్కి వెళ్ళేదాన్ని. मुझे बहनों का जीवन व्यवहार और प्यार बहुत ही अच्छा लगता था. అఖిల్ జీవితము వ్యవహారము వాళ్ళు ఇచ్చే ప్రేమ చాలా నచ్చేది నాకు సెంటర్లో. उन्हीं दिनों मम्मा जलंधर सेवा केंद्र पर आई थी. मैं भी मम्मा पापा के साथ जलंधर गई थी. ఆ రోజుల్లో మమ్మ జలంధర్ సెంటర్కి వచ్చారు, నేను మా అమ్మ నాన్నతో కలిసి జలంధర్ సెంటర్కి వెళ్ళాను. మమ్మ से भी मिली और मम्मा के आगे एक गीत भी गाया. మమ్మతో కలిసాను, ఒక పాట కూడా పాడాను. मम्मा को बहुत अच्छा लगा, आ पाठ मम्मा को चला नच्चिंदी కూడా. वे मुस्कुराते रहे और कहा, बहुत पुरानी जानी पहचानी बाबा की बच्ची हो, यज्ञ से ही गई थी और यज्ञ में ही आ गई हो. తర్వాత చిరునవ్వు నవ్వుతూ మమ్మ అన్నారంట, చాలా పాత బాబాని గుర్తించిన బిడ్డవు నువ్వు, బాబా బచ్చివి, యజ్ఞం నుండి వెళ్ళేవు, మరి యజ్ఞంలోకి వచ్చేసావు అన్నారంట. देखो बच्चे, बाबा सेवा के लिए अलग अलग स्थानों पर अलग अलग तरीकों से भेजते. बाबा आपसे अपनी आप ही सेवा कराएंगे, मेहनत नहीं करनी पड़ेगी. మమ్మ అనేవారంట, చూడు బచ్చి, బాబా సేవ కోసం వేరు వేరు స్థానాల్లో వేరు వేరు విధానాలతో పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. బాబా తనకు తానే సేవ చేయించుకుంటారు, శ్రమ ఉండదు. మనము బాబా ఇచ్చిన సేవ అని మనం వెళ్ళినట్లయితే బాబా చేయించుకుంటారు మనం ఎక్కడున్న సేవ అని మమ్మ అనేవారంట. मम्मा का दिया हुआ ये वरदान मुझे सदा याद रहता है. आज भी बाबा निमित्त बना करके సేవ करा रहे हैं. మమ్మ ఆ రోజుల్లో ఇచ్చిన వరదానం నాకు సదా గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు కూడా బాబా నన్ను నిమిత్తంగా తయారు చేసి సేవ చేయించుకుంటున్నారు సహజంగా. फिर मेरे को थोड़ा सा ताऊ जी का बंधन आया, लेकिन बाबा का बहुत ही साथ और मदद मिली. తర్వాత మా తాతయ్య గారి బంధన నాకు వచ్చింది. बाबा మాత్రం చాలా सहयोगों तोड़ इच्छाరు అందులో. हमारे ताऊ जी की ऐसी इच्छा थी कि मैं बहुत ही अच्छी तरह से धूमधाम से अपने बच्चे की शादी कराऊं, लेकिन मैं मन में पक्का कर बैठी थी कि चाहे कुछ भी हो, मुझे ब्रह्मा कुमारी बहनों जैसा जीवन बनाना है और खूब बाबा की सेवा करनी है. అతని మనసులో కోరిక ఉండేది, ఈ బచ్చికి చాలా ధూమ్ధామ్గా పెళ్లి చేయాలి నేను అని. కానీ నేనైతే మనసులో పక్కా నిశ్చయం చేసుకున్నాను, ఏది ఏమైనా బ్రహ్మకుమారి అయి నేను సేవ చేయాలి, బాగా బాబా సేవ, సమర్పిత జీవితం గడపాలని నాకైతే పక్కా నిశ్చయం ఉంది. मित्र संबंधियों की ओर से भी मुझे कोई साथ नहीं मिलता था और ये सब विरोधी बन गए. మిత్ర సంబంధికుల వైపు నుండి కూడా నాకు సహాయం దొరికేది కాదు, ఇంకా విరోధులు అయిపోయారు అందరూ నాకు. मेरी मम्मी और पिताजी की इच्छा थी कि बच्ची ब्रह्म कुमारी बने, కానీ మా అమ్మ నాన్నకైతే కోరిక ఉండేది మా అమ్మాయి బ్రహ్మకుమారి అవ్వాలి అని.
कोई भी సేవ करते मुझे अलौकिक కుమారి చడి रहती थी. సెంటర్‌కెళ్ళి ఏదైనా సేవ చేసి వచ్చానంటే నాకు చాలా अलौकिक नशा ఎక్కిపోతూ ఉండిని. పढ़ी लिखी भी नहीं थी इसलिए अंदर ही अंदर बहुत सोचती रहती थी. నాకు చదువు కూడా లేదు. అందుకే నేను చాలా ఆలోచించేదాన్ని సేవలో వెళ్ళాలంటే. फिर मेरे को विचार आया कि मैं अंदर की बात और बंधनों की बात బాబా మమ్మ को పత్ర ద్వారా सुना दूँ. నాకు ఆలోచన వచ్చింది. నాకు ఇంట్లో పెడుతున్న బంధన పెళ్లి చేసేస్తామని బంధన పెట్టేవారు కదా! తర్వాత నాకు మనసులో నాకు చదువు లేదు. నేనేం సేవ చేస్తానని ఆలోచన. బాబాకి నేను ఉత్తరం రాయాలి అని ఆలోచన వచ్చింది నాకు. मैंने मम्मा पापा को पत्र में लिखा, मम्मा मैं पढ़ी लिखी नहीं, मुझे कुछ भी आता नहीं और मुझे हमेशा के लिए सेंटर पर ही रहना, तो मैं क्या करूँ और कौन सी बातों का ध्यान रखूँ? మమ్మ ఉత్తరంలో రాశారంట అక్కయ్య. మమ్మ నేనంత చదువుకోలేదు కదా! నాకేం రాదు. మరి నేను ఎల్లప్పటికీ సెంటర్‌లోనే ఉండాలి ఎప్పటికీ అనుకుంటున్నాను. అయితే నేనేం చేయాలి? ఏ విషయాల మీద గమనిక పెట్టాలి? అని అడిగారంట. कुछ दिनों बाद कुछ दिनों के बाद मम्मा का पत्र आया. मम्मा ने बहुत ही प्यार भरा पत्र लिखा था. కొన్ని రోజులయ్యాక మమ్మ దగ్గర నుండి లెటర్ వచ్చిందంట అక్కయ్యకు. చాలా ప్రేమతో రాశారు మమ్మ. बहुत मीठी बहुत अच्छी जीवन में ध्यान रखने जैसी बातें पत्र में लिखी हुई थी. చాలా మంచి గమనిక పెట్టుకోవాల్సిన విషయాలెన్నో ఆ ఉత్తరంలో రాశారంట. मैंने एक बहन को बुला करके सारा पत्र सुना. ఒక అక్కని పిలిచి చదివించుకుని ఆ ఉత్తరం అంతా నేను విన్నాను అని చెప్తున్నారు. पहले तो मम्मा ने लिखा था कि बच्ची जब तुम अपने घर से बाबा के घर में आओ तो ये याद रखना कि ये मेरा सदा काल के लिए घर है. इस घर के सिवाय और मेरा कोई घर नहीं है. ముందు మమ్మ అందులో రాశారంట, బచ్చి నువ్వు ఇల్లు వదిలి బాబా ఇంటికి వచ్చేవనుకో, ఇది గుర్తు పెట్టుకో, సదాకాలానికి ఇంకా బాబా ఇల్లే నా ఇల్లు అయిపోయింది. ఈ ఇల్లు తప్ప నా ఇల్లు వేరేగా ఇంకేది లేదు అనేది గుర్తుంచుకో అని రాశారంట అందులో. బాబా మమ్మ और दैवी परिवार के सिवाय मेरा और कोई परिवार नहीं. నువ్వు సెంటర్కి వచ్చేసావు, సేవలో వచ్చేసావంటే బాబా మమ్మ ఈ దైవీ పరివారం తప్ప నాకు ఇంకో కుటుంబం ఇంకో ఇల్లు లేదు. ఇదే ఇల్లు ఇదే పరివారం అని గుర్తుపెట్టుకో, నీ నిశ్చయంతో ఉండు అని రాశారంట మమ్మ. दूसरा बाबा ने लिखा ताकि ये भी याद रहे कि मैं जीवित आई थी, अब बाबा के घर से मर कर निकलूंगी. తర్వాత బ్రహ్మ బాబా తన శిక్షణలు రాశారంట అందులోనే. ఇది కూడా గుర్తుంచుకో, నువ్వు నేను వచ్చినప్పుడు బ్రతికుండి వచ్చాను, ఇప్పుడు బాబా ఇంటి నుండి చనిపోయి వెళ్తాననేది గుర్తుపెట్టుకో అన్నారంట. అంటే చనిపోయిన బ్రతికిన బాబా ఇల్లే అని. तीसरी बात बच्ची ये ध्यान रखना कि सेवा तो बहुत सी जगहों पर जाना पड़ता है, सो कभी भी एक घर की बात दूसरे घर नहीं बताना. ఇంకా మూడో విషయం గుర్తుంచుకో బచ్చి, నువ్వు ఇది గమనిక పెట్టుకో, సేవ కోసం చాలా ప్రదేశాల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఇంటి విషయం ఇంకొక ఇంటి దగ్గర చెప్పకు, ఒకరి విషయం ఇంకొకరి దగ్గర అని చెప్పారంట. ఇన్ సబ్ బాతం కో అమల్ మే లాకర్ బాబా కా అంత తక్ బనే रहेंगी. ఇవన్నీ అమల్లో తీసుకొస్తే ఆఖరి వరకు బాబా సంతానంగా ఉండగలవు అని చెప్పారంట, అని రాశారంట. जैसे कन्या की शादी हो जाती तो वो पिछले घर को छोड़कर और भूल कर ससुराल घर के बन जाती, तभी वो अच्छी तरह सबको और अपने को खुश रख सकती हैं. ఎలాగైతే కన్యకు వివాహం అయితే తన పాత ఇంటిని మరిచి అత్తగారి ఇంటి సంబంధించి అయిపోతుంది కదా, అప్పుడే బాగా అందరినీ సంతోషపెట్టగలదు అత్తవారి ఇంట్లో. बार बार अपने पियर घर की बातें करती रही तो अच्छा नहीं लगता. అత్తవారి ఇంటికి వచ్చాక పదే పదే కన్నవారి ఇంటి విషయాలే మాట్లాడుతూ ఉంటే అది బాగుండదు కదా. ऐसे ही जहाँ भी बाबा भेजे जैसे भी रखें, जैसा भी स्थान हो, जैसे भी साथी हो, हमें अच्छी तरह से सबके साथ रहना है. అలాగే మనం కూడా బాబా ఇంటికి రావడం అంటే వివాహం అయిపోయి అత్తవారి ఇంటికి వచ్చినట్టే. ఎక్కడ బాబా పంపించినా, ఎలా బాబా ఉంచినా, ఎటువంటి స్థానంలో ఉన్నా, ఎలాంటి సాథి అఖిల్ని ఇచ్చినా మనకి తోడు, మనము అందరితోని కలిసి తోడుగా నడవాలి, బాగా అందరితోని ఉండాలి అని బాబా రాశారంట ఉత్తరంలో. సబ్కే సాత్ సబ్కో దేఖ్ కర్కే చల్నా హై. అందరితో కలిసి అందరినీ చూసుకుంటూ అందరితో
కలిసి నడవాలి. సబ్‌కే సాత్ స్వభావ సంస్కారం మిల్ జాయ్ ఐసా చలనా. అందరితోని మన స్వభావ సంస్కారాలు కలిసిపోయేలాగా మనం నడుచుకోవాలి అని రాశారంట బాబా. బస్ ఓ దిన్ और आज का दिन मुझे ये शिक्षा सदा याद रहते हैं. ఆ రోజు హ్మ్. ఈరోజు కూడా ఆ శిక్షణలు సదా నాకు గుర్తుంటున్నాయి అప్పటి నుండి అని చెప్తున్నారు కైలాష్ దీది. ఉసి అనుసార్ మే ధ్యాన్ రక్క చల్తీ రహీ और బాబా చలా रहा है. నేను అదే గమనికి పెట్టుకొని నడుస్తూ ఉన్నాను, బాబా నడిపిస్తూ ఉన్నారు. ये बोल कोई साधारण बोल नहीं थे, लेकिन ये बोल मेरे लिए वरदान बन गए. बस बाबा मम्मा के वरदानों से ये सब आत्माओं की दुआओं से चल रही हूँ. ఈ మాటలు సాధారణమైన మాటలు కాదు, నా కోసం వరదానమే అయిపోయాయి. బస్ మమ్మా బాబా యొక్క వరదానాలు మరి అందరి ఆశీర్వాదాలతో నేను నడుస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అనుభవము. మా ఓ మా తూ హే జగకి టండీచా. మాత ఓ మా నువ్వు జగత్తుకి ఒక చల్లని నీడ అని అంటూ కర్ణాటక నుండి बीदर कर्नाटक से ब्रह्मा कुमारी संतोष बहन जी लिखती है कि बीदर కర్ణాటకలో బీదర్ ఇక్కడ బ్రహ్మకుమారి సంతోష్ బెంజీ ఉండేవారు, ఇప్పుడు శరీరం విడిచిపెట్టారు. సంతోష్ బెంజీ రాస్తూ ఉన్నారు ఏంటంటే, नारी जीवन झूले की तरह कभी इस पार कभी उस पार होता है, मगर मेरी मीठी प्राणदायिनी माँ ने मेरे जीवन को उस पार से सिर्फ इस पार कर दिया, जिसके आनंद का तो पारावार ही नहीं है. नारी జీవితం ఊయల మాదిరిగా అప్పుడప్పుడు ఆ తీరం అప్పుడప్పుడు ఈ తీరంలో ఉంటూ ఉంటుంది. కానీ నా మధురమైన ప్రాణదాయిని నా జీవితాన్ని ఆ తీరం నుండి ఈ తీరంలో ఎలా తీసుకొచ్చారంటే ఆ ఆనందానికి అవధులు లేవు. అలా నా జీవితాన్ని తయారు చేశారు. లౌకిక్ జన్మ మే హీ జగత్ పాలకి మెహర్బానియోं से జీవన్ మే సంపన్నత రహి. లౌకిక జీవితంలో కూడా జగత్ పాలకుడు భగవంతుని కృపతో జీవితం సంపన్నంగా ఉండేది, అంటే అన్ని రకాలు బాగుండేది వాళ్ళ ఇంట్లో. बात सन 1965 की 31 मई की ही लौकिक माता पिता तथा दादी कमल सुंदरी ने मेरा हाथ मीठी माँ और बाप दादा के हाथों में सौंपा और कहा कि आज से ये बच्ची आपकी हैं. 1965 మే 31 అంట. ఆ రోజు వాళ్ళ లౌకిక అమ్మా నాన్న మరియు వాళ్ళు ఏ సెంటర్కి వెళ్ళేవారో ఆ సెంటర్ అక్కగా ఉన్న దాది కమల్ సుందరి వీళ్ళు ముగ్గురు కలిసి నా చేయి మధురమైన మమ్మ మరియు బాబ్ దాదా చేతిలో అప్పచెప్పారు. ఈ రోజు నుండి ఈ బచ్చి మీకే అర్పించేస్తున్నాము అని ఇచ్చేస్తారంట. मैंने मानो कोई गुप्त पहेली सुनी हो, बच्ची आपकी है. मेरी 15 वर्ष की अवोस्य अवस्था में मेरे हित चिंतक मेरे लिए क्या क्या योजना बना रहे हैं, मेरी समझ से बाहर था. నేను గుప్తంగా ఒక అది ధ్వని వింటున్నట్టు అనిపించింది. బచ్చి మీ వారే అని నీకు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పే ధ్వని మోగుతూ ఉంది. అయితే 15 సంవత్సరాల వయసు అప్పటికి నాకు 15 సంవత్సరాల యొక్క అమాయక వయసులో నా హితము ఆలోచించేవారు ఏమేమి ప్రణాళికలు నా జీవితం కోసం తయారు చేశారు. నా తెలివికి అంటే నా అవగాహనకు బయట ఉన్న విషయాలు అవి, నా అవగాహనలో లేని విషయాలు. सन 1950 की 31 मई को पूना में शारीरिक जन्म हुआ था. 1950 31 మే పూనాలో నా శారీరక జన్మ జరిగింది. ठीक 10 वर्षों के बाद पहली बार लौकिक माँ बाप के साथ सेवा केंद्र पर जाने का शुभ दिन आया. वो भी 31 मई 1960 का दिन था. సంతోష్ దీది అంటే బీదర్ సంతోష్ బెంజీ, ముంబై కాదు బీదర్ సంతోష్ బెంజీ ఉండేవారు, ఇప్పుడు లేరు, శరీరం విడిచిపెట్టారు. తర్వాత 1950 నుండి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత లౌకిక అమ్మా నాన్నతో, అంటే ఆమె పుట్టి 10 సంవత్సరాలు అయింది, 1950లో పుట్టారు. తర్వాత అమ్మా నాన్నతో కలిసి నేను సెంటర్కి వెళ్ళిన రోజు, అది కూడా 31 మే
పుట్టింది 31 మే 1950. సెంటర్‌కెళ్ళింది కూడా 31 మే 1960 అంట. ఆ రోజు సెంటర్‌కెళ్ళారు. तीसरे जन्म में प्रवेश पाने जैसे घड़ी 31 मई 1965 को आ पहुंची, जब प्रातः नाश्ता साकार माँ के साथ, दोपहर का भोजन साकार माता पिता के साथ, शाम को पिकनिक और रात्रि भोजन अलौकिक लौकिक माता पिता एवं प्रेरणा स्रोत दीदी कमल सुंदरी जी के साथ किया। తర్వాత మూడో ప్రవేశత ఏంటి జీవితంలో అంటే, రెండోది మా అమ్మ బాబాతో కలవడం, మధుబన్లో వెళ్ళడం 31 మే 1960. తర్వాత ఆమె సమర్పణ అవ్వడం 31 మే 1965. మధుబన్లో అమ్మ బాబా చేతిలో పెట్టారు ఈ అమ్మాయిని, వాళ్ళ అమ్మ నాన్న. తర్వాత ఉదయము సాకార మమ్మతోని టిఫిన్ చేశారు. తర్వాత మధ్యాహ్నం భోజనము సాకార మాత పిత బ్రహ్మ బాబా మమ్మతో పాటు. సాయంత్రం పిక్నిక్ కూడా చేసుకున్నారంట. రాత్రి భోజనం కూడా లౌకిక అమ్మా నాన్నలు మరియు నాకు ప్రేరణ ఇచ్చే దీది కమల సుందరి గారు కలిసి ఇవన్నీ సాయంత్రం పిక్నిక్ భోజనం అంతా पूर्ति చేసాం. भोजन के बाद बाप दादा बोले, कठपुतली संतोष, तुम तो खास मम्मा की बेटी लगती हो, लौकिक माता से तो बिल्कुल मिलती नहीं हो. భోజనాలు అయ్యాక బాప్ దాదా అన్నారంట, కట్టుపుతలి అంటే ఏమంటారు, తోలుబొమ్మ అయిన సంతోష్, నువ్వు ప్రత్యేకంగా మమ్మ యొక్క కూతురులాగా అనిపిస్తున్నావు, మీ లౌకిక అమ్మ పోలికలు ఏమీ నీకు కలవలేదు అన్నారంట. मेरा दिल धन्यता से उछाले मारने लगा. रात्रि क्लास के बाद विश्राम कक्ष में प्रवेश पाने से पहले मेरे हाथों को अपने हाथों में लेते हुए मीठी माँ ने मधुर हवा की उच्चारे. నా మనసు ధన్యమైపోయింది, అంటే నేను ఇంకా ఉప్పొంగిపోయాను బాబాయ్ యొక్క మాటలు విని. మా అమ్మ పోలికలు నీలో ఉన్నాయి, మీ అమ్మ పోలికలు లేవు అనగానే. రాత్రి క్లాస్ అయిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోవడానికి గదిలో వెళ్ళడానికి ముందు నా చేతులు తన చేతిలో తీసుకుంటూ మమ్మ మధుర మహావాక్యాలు ఉచ్చరించారు. తుమ్నే జో కియా ఓ సమజ్ కర్ కియా, నువ్వేం చేసావో ఈరోజు సమర్పణ అవడం అనేది, నువ్వు తెలుసుకుని కరెక్ట్ పని చేసావు అని అన్నారంట. बाबा के हाथ में हाथ दिया है, संग संग जीने का वायदा भी किया, समझ कर किया है ना. బాబా చేతిలో చెయ్యి ఇచ్చేవి ఈరోజు, బాబా బాబా తోడులో జీవించే వాగ్దానం కూడా చేసావు, నువ్వు తెలుసుకునే చేసావు కదా, అర్థం చేసుకొని చేసావు కదా అడిగారంట మమ్మ. मैंने कहा जी మమ్మ. వెంటనే సంతోష్ బేంజీ అన్నారంట, అవును మమ్మ అని. తో మిర్చికి బోరే కానే పడేంగే, ఖా సకేగి, నీకు నువ్వు అర్థం చేసుకుని తెలుసుకుని బాబా చేతిలో చెయ్యి ఇచ్చావు కదా అంటే అవును అన్నారంట. అయితే ఇన్ని మిరపకాయల మూట ఇస్తాం, మూట మిరపకాయలు తింటావా, తినగలవా అని అడిగారంట. జీ మమ్మ, అలాగే మమ్మ తింటాను అన్నారంట. మమ్మనే ఫిర్ కహా పానీకి గడే పీనే పడింగే, పీవోగి. తర్వాత మమ్మ అన్నారంట, కుండలు నీళ్ళు తాగలవా అని అడిగారంట. జీ మమ్మ, అలాగే మమ్మ అన్నారంట. పీచే దాది జమున ఆ రహీ థీ. ఆ వెనుకే మమ్మతో మాట్లాడుతూ నడుస్తున్నారు. వెనుక జమున దాది అంటే ఎవరైతే మమ్మని చూసుకునేవారో ఆమె వస్తూ ఉన్నారంట. ప్రచండ్ శీతలత संपन्न मगर नूरानी मशाल माँ के कक्ष में प्रवेश कर चुकी दादी जमुना जी ने पूछा, हर बात में हाजी हाजी तो कह दिया, इसका अर्थ भी जानती हो. శీతలత సంపన్నమైన మమ్మతో కలిసి వెళ్తూ మమ్మ రూమ్లోకి వెళ్ళారు, చేరుకున్నారు ఇలా మాట్లాడుతూ మమ్మతో కలిసి. తర్వాత జమునా దాది అడిగారంట, ఏంటి మమ్మ ఏది అడిగినా ప్రతి మాటకి హాజీ జీ మమ్మ అనేస్తున్నావు, కానీ నువ్వు ఏదైతే వింటున్నావో నువ్వు అంటున్నావో ఆ మాటలేక అర్థం కూడా నీకేమైనా తెలుసా అని అడిగారంట. మేనే కహా నాజీ అన్నారంట, నాకు తెలీదు అన్నారంట. దాని అర్థం, ఓహో తో కల్
కమరే మే ఆనా తుమ్హే అర్థ్ సమజాऊँगी అప్పుడు అన్నారంట, ఓహో! నీకు అర్థం తెలీదా? రేపు మళ్ళీ రా గదిలోకి, నా గదిలోకి నీకు దీని అర్థం ఏంటో చెప్తాను అన్నారంట. ఉన్సే పెహ్లే బాప్ దాదానే అమృత్ వేళేకి మధుర్ మహావాక్యం మీ అర్థ్ భీ సమझा दिया. అయితే నేను రెండో రోజు మా అమ్మ గదిలోకెళ్ళి జమున దాది నాకు అవన్నీ చెప్పడానికి ముందుగానే బాప్ దాదా అమృత వేళ మధుర మహావాక్యాల్లో అర్థం నాకు వివరించి చెప్పేశారు. कितना रूहानी आकर्षण भरा वातावरण था जिसमें कठिनाई जैसी कोई बात नहीं लगी. ఎంత ఆత్మిక ఆకర్షణతో నిండిన వాతావరణం నడిచింది. నాకేమీ కష్టం అనే విషయమే రాలేదు. मानो की प्यारी माँ ने उच्चारण करके कवच पहना दिया था जो आज तक भी पहना हुआ है. ప్రియమైన మమ్మ ఉచ్చరించిన మాటలు కవచంలా నాకు ధరింపచేశారు. ఈ రోజు వరకు కూడా కవచం ఉంది. ఓ కవచ్ నయా కా నయా హీ, కొత్తగానే ఉంది ఈ రోజు కూడా కవచం. लिखते लिखते अनेक मधुर यादें मानस पटल पर उभरने लगी है. कौन सी बात लिखूं, कौन सी नहीं लिखूं, ఈ అనుభవాలు రాస్తూ అనేక మధుర స్మృతులు నా మనసులో వచ్చేస్తూ ఉన్నాయి. ఏ అనుభవం రాయను, ఏది రాయొద్దు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. मम्मा का निर्देश था कि हर स्थूल सूक्ष्म कार्य जो भी करो సంపూర్ణత से భర్పూర్ పూరే మన్ సే కరో. మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పేవారంట, ఏదైనా స్థూలమైన పని చేసినా సూక్ష్మమైన పని చేసినా ఏది చేసినా సంపూర్ణత అంటే పర్ఫెక్ట్గా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి, దానిలోని ఏదో చెయ్యాలి కదా అన్నట్టు కాదు అని చెప్పేవారంట మమ్మ. रोटी भी बेलो तो चंद्रमा सी गोल, जिससे वो गोल रोटी उस लाल लाल गोल ज्योति की भी संग संग यादें दिलाती रहे, खाने वाली भी शक्तिशाली हो. మమ్మ అనేవారంట, రొట్టెలు పామినా కూడా చంద్రునిలా గుండ్రంగా ఉండాలి. ఆ గుండ్రంగా ఉండే రొట్టెలు చూసి ఎర్ర ఎర్రగా ఉండే జ్యోతిర్బిందు బాబా యొక్క తోడు గుర్తు రావాలి అందరికీ. తినేవాళ్ళు కూడా శక్తిశాలి అయిపోవాలి, ఆ రొట్టెలు తినేవారు కూడా. మా అమ్మ అలా అనేవారంట. అంటే ఏ పని చేసినా, వంట చేసినా, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రేమతో అది శుభ్రంగా ఉండేలాగా చెయ్యండి అనేవారంట మా అమ్మ. एक दिन सायंकाल 6:30 बजे पर मैं प्रेस करने के लिए बड़ी मेहनत कर रही थी. छोटे छोटे हाथों से बड़ी प्रेस उठाकर स्वयं की साड़ी प्रेस कर रही थी. ఒకరోజు సాయంత్రం 6:30 అయింది. నేను నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను. చాలా కష్టపడిపోతూ ఉన్నాను ఇస్త్రీ పెట్టి పట్టుకొని. చిన్న చిన్న చేతులు నావి, పెద్ద ఇస్త్రీ పెట్టి పట్టుకొని నా చీర నేను ఇస్త్రీ చేస్తున్నాను. मम्मा फारिस्ता पीछे से आकर कब से मेरे सफलता और असफलता के इस प्रयत्न को निहार रही थी, मुझे पता ही नहीं पड़ा. అయితే అప్పటికే మమ్మ ఫరిస్తా నా వెనుక ఎప్పుడు వచ్చి నిలబడ్డారో, నేను పడుతున్న కష్టాను, నా ప్రయత్నం చూస్తూ నాకు తెలియదు మమ్మ చూస్తున్నారని. अचानक मुझे एक तरफ हटने लिए कहा और स्वयं साड़ी प्रेस करके दिखाने लगी. అకస్మాత్తుగా మమ్మ వైపు నుండి ఇలా చేత్తో పక్కకి జరుగు నువ్వు అని అని ఇషారా ఇచ్చారంట. స్వయం మమ్మాయే నా చీర ఇస్త్రీ చేసి చూపించారు ఎలా ఇస్త్రీ చేయాలని. मैं आनंद विभोर स्थिति में ये कहना भी भूल गई कि अब मैंने सीख लिया, बाकी मैं कर लूँगी. నేను ఆనందంలో మునిగిపోయి మా అమ్మ వచ్చి నా చీర ఇస్త్రీ చేస్తుంటే నేను నా నోటి నుండి అనడం కూడా మర్చిపోయాను. మమ్మ నేను నేర్చుకున్నాను, మీరు చూపించినట్టు నేను చేసుకుంటానులేండి అన్న మాట కూడా అనడం మర్చిపోయాను నేను. माँ ने मुझे वस्त्र ही नहीं दिए बल्कि माया की चोटों से मुक्त रहने के लिए बुलेट प्रूफ कवच पहना दिया, जिसे पहनने पर दिल गाव उठता है. మమ్మ నాకు బట్టలు ఇవ్వడమే కాదు, కానీ మాయా వస్త్రాల నుండి ముక్తులయ్యే బుల్లెట్ ప్రూఫ్ కూడా కవచంలా నాకు ధరింపచేశారు. దాంతో నా మనసు గానం చేస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. సంతోష్ బేన్జీ బీదర్లో ఉండేవారు. ఆమె ఇప్పుడు దేహం వదిలేరు, చాలా రోజుల క్రితమే. ఇంకా మిగిలిన అనుభవం రేపు బృషాంత దాదీజీ అనుభవంతో మొదలుపెట్టి చదువుకుంటాము. अच्छा, ओम शांति.
जीरो